హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది వ్లాగ్ అనమాట. చాలా లేట్గా వచ్చిందండి ఉగాది వ్లాగ్ అనేది. చూస్తున్నారు కదా, ఉగాది దగ్గర దగ్గర 2 months అయితే అవుతుంది ఉగాది అయిపోయి కూడా. ఇంకా ఆ రోజు ఏమంటే ఉగాది పండగ రోజు మేము పెద్దలకైతే బట్టలు పెట్టుకున్నాం అనమాట. అంటే పెద్దలకంటే మామయ్యకు అండ్ బావగారికి అనమాట. ఇంకా ఆయనే అనమాట మాకు వాళ్ళు పెద్దవాళ్ళు. ఇంకా వాళ్ళిద్దరికైతే పెట్టుకున్నాం అనమాట. మామ అత్తమ్మ ఉన్నప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్నకి ఏదో అంటే మామ వాళ్ళ అమ్మ నాన్నకి పెట్టుకునే వాళ్ళు అనమాట. ఇంకా మా ఇది వచ్చింది కాబట్టి ఇంకా మేము వీళ్ళ వారసత్వం నుంచి పెట్టుకోవాలండి. కాబట్టి ఇంకా మామయ్య లేడు కదా, ఇంకా నేను వాసు మాత్రం పెట్టుకోవాలన్నమాట. ఇంకా కాబట్టి మా వారసత్వం ఎవరంటే మామయ్య. ఇంకా మామయ్య కలిసిన సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పెట్టుకోవాలి, ఎవరైనా చనిపోయి ఉంటే. ఇంకా ఎవరు లేదు, వాళ్ళందరూ బాగున్నారంటే ఇంక అట్లంతా ఏముండదు. ఇంకా ఈ ఉగాది అనేది ఇట్లా సింపుల్గా జరిగిందనమాట. చూసారా, మామయ్యకి బావగారికి ఇద్దరికి కూడా బట్టలు అయితే పెట్టుకున్నాము. ఇంకా అత్తమ్మ వాసు అయితే సాంబ్రాన్ని అయితే వేస్తున్నారనమాట. ఇంకా ఆ రోజు ఇంకా అంతా రెడీ చేసి ఇచ్చినాను. ఇంకా వాళ్ళే పూజ అన్నీ చేసేసుకున్నారనమాట. దీపారాధన అంతా వాసును ఇంకా అత్తమ్మే వాళ్ళైతే పెట్టుకున్నారనమాట, సాంబ్రాణి అంతా కూడా. ఇంకా నేనైతే ఇంక అప్పటికి ఫుల్ వర్క్ అయితే ఉన్నిందనమాట. ఇంకా అత్తమ్మకి చెయ్యి వేరే బాగాలేదు కదా, ప్రతి ఒక్క పని నేనే చేసుకున్నాను. ఇంకా ఈసారి ఏమంటే చూసారా, ఇంట్లో కూడా దీపారాధన చేసుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి హర్షి పాప వాళ్ళ తాతకి ఇంకా వాళ్ళ పెద్దనాన్నకి ఇద్దరికి కూడా సాంబ్రాణి అయితే వేస్తుంది. దానికి ఊహ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం అనమాట. మేము లాస్ట్ ఇయర్ కూడా పెట్టలేదు అనుకుంటా బట్టలు. ఏదో కారణం చేతన ఏమో పెట్టుకోలేదు ఇంట్లోకి. నేను అంటే ఇంక లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానివల్ల ఏమో పెట్టుకోలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి సాంబ్రాణి అయితే వేస్తున్నారనమాట ఆయన. ఇంకా మెయిన్ ఆయనే కదా, అత్తమ్మ వాళ్ళ ఆయనే కదా, ఇంకా వాళ్ళ వారసత్వమే కాబట్టి ఇంకా ఫస్ట్ మెయిన్ ఆయన అయితే వేసుకోవాలన్నమాట. ఉషాక్క కూడా కాల్ చేసి పిలిచామండి. ఉషాక్క అయితే రాలేదనమాట. ఇంకా నేను అక్కడ జరుపుకుంటాననింది. లేదంటే ఇంకా ఉషాక్క కూడా వచ్చింటే ఇంకొంచెం బాగుండేది పండుగ అనేది. ఇంకా చూసారా, ఇంకా అయితే టెంకాయ అయితే కొడుతున్నాడు అనమాట. ఇంక ఎన్నిసార్లు కొడతాడు చూడండి టెంకాయ అయితే. ఇంకా లెక్క పెట్టుకోవాలి 10-15 సార్లు అయితే టెంకాయ కొట్టింటాడు. ఇంకా నాకు భయం అనమాట టెంకాయ కొట్టడం అనేది. ఇంకా ఆయనే కొట్టమన్నాను టెంకాయ అయితే. ఉగాది పండుగ అనేది ఇలా చాలా సింపుల్గా హ్యాపీగా చాలా బాగా జరుపుకున్నాం అనమాట. మాకున్న వరకు జరుపుకున్నాము. మీ సైడ్ ఎట్లా జరుపుకుంటారో మాకైతే తెలియదు, కానీ కదిరి సైడ్ వాళ్ళైతే ఇట్లా జరుపుకుంటారనమాట. అమ్మ వాళ్ళు వేరే రకంగా చేస్తారండి ఉగాది పండుగ. మదనపల్లి సైడ్ వాళ్ళు ఒక నిండు చొమ్ము పెట్టి నిండు చొమ్ము పైన బట్టలు అయితే పెడతారు. వీళ్ళు అట్లంతా ఏం లేదనమాట. తమ వాళ్ళు ఒక చొమ్ము తీసుకొని ఈసారి ఏమంటే రాగి చొమ్ముకు హోల్ పడిపోయింది అనమాట. అది పాత చొమ్ము, చూసుకోలేదు మేము, పెట్టినాక నీళ్ళు కారుతున్నాయి అనమాట. ఇంకా సరే అనేసి వాడని స్టీల్ చొమ్ము ఉంటే దానికైతే ఇట్లా మామిడాకులు పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఏం చేస్తాను చెప్పండి, ఇంకా అప్పటికప్పుడు తీసుకొని రాలేం కదా. ఇంకా అట్లా అనేసి ఉన్న వాటితో ఇట్లా అడ్జస్ట్ చేసి అయితే పెట్టేసినాం అనమాట. ఇంక ఈసారి నెక్స్ట్ ఇయర్ పెట్టుకున్నాడు మాత్రం చూసుకొని ఇంకా మంచి చొమ్ము తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇంక ఇంటి ముందర మా టైం అయిపోతుంది అనమాట. ఇంకా మామ వాళ్ళ గోరీ దగ్గరికి అయితే వెళ్ళాలంటే గోరీలు అంటామన్నమాట. ఇంకా మీ సైడ్ ఏమంటారు మా తెలీదు. ఇంకా అక్కడికైతే వెళ్ళి సాంబ్రాన్ని వేసి ఇంకా చేసినవన్నీ వడ్డించుకొని పెట్టేసి రావాలన్నమాట. ఇంక ఇంట్లో ఆ రోజు మనం ఏమైతే చేసింటామో వాళ్ళ ముందర కూడా అవే పెడతామన్నమాట. పితృదేవతలు కదా వాళ్ళు, కాబట్టి ఇంకా వాళ్ళందరికీ కూడా ఇట్లా పెడతామన్నమాట. ఈసారి విష్ణు కూడా ఉన్నాడనమాట ఈ ఉగాది పండగకి. అనుకోకుండా ఇంకా వాడిని పిలుచుకొని వచ్చుకున్నాను నేను. కొద్ది రోజులు పెట్టుకుందాం అన్నట్టుగా. చూసారా, ఇట్లా ఇది షార్ట్ వీడియో కోసం ఏమో తీసినట్లున్నాను. ఇంకా అట్లే వస్తున్నాయి అన్నమాట వ్లాగ్స్ అనేది. ఇంకా సింపుల్గా బాగా జరుపుకున్నాం అన్ని ఉగాది పండుగ కంటే. ఈ ఉగాది పండుగ ఎందుకో నాకు చాలా హ్యాపీగా, చాలా కలర్ఫుల్గా అనిపించింది అన్నమాట. చాలా బాగా అనిపించింది, అన్నీ బాగా సవ్యంగా కూడాయి అన్నమాట. చూస్తున్నాయి కదా. ఇంక ఈసారి బట్టలు పెట్టుకునేటప్పుడు ఎప్పుడు ఏమంటే అప్పు చేసి మాత్రం బట్టలు పెట్టకూడదండి, చాలా తప్పు అది. ఇంకా చూసారు, ఇంట్లో దీపారాధనలు పెట్టేసినాం కదా, కొద్దిసేపులు అనేది ఇట్లా వాటిలన్నీ వేసేస్తాం అనమాట. కొద్దిసేపు అంటే వాళ్ళు వచ్చి ముట్టు అంటే మా కోసం ఏం చేసినారు పండగకి అన్నట్టుగా చూస్తారంట, ఏం చేశారని చూస్తారంట. ఇంకేమంటే ఈ పండుగ ఒక్కటి, ఈ పండుగ వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, ఇవైతే అప్పు చేసి మాత్రం చేయకూడదండి, చాలా తప్పు అనమాట. ఎందుకంటే అప్పు చేసి బట్ట కొనకూడదు, అప్పు చేసి ఏది కూడా కొనకూడదు. మనకున్న దాంట్లో కనీసం ఒక లుంగి ఒక టవల్ అన్న పెట్టి బట్టలు పెట్టుకోవచ్చు, అంతేగాని అప్పు మాత్రం చేయకూడదు అనమాట. ఈసారి ఉగాది పచ్చడి నాకు ఎందుకో పుల్లగా తీపుగా అనిపించింది అనమాట, కొద్దిగా చేదు అనిపించింది. యాపుల్ అంటే
నేను తిన్నానా కగ్గు ఇంకా కగ్గా నమలా ఇంకొక పాపాలు ఇచ్చుకుంటాలే ఉంచు. ఇంకా చూస్తున్నారు కదా హర్షి పాప అస్సలు తిందన్నమాట. ఊరికి తిన్నాను అంటుంది. దాంట్లో మామిడికాయలు మాత్రం ఎరుకొని తినేసిందనమాట. తినేసి ఇంకా నేను తినేసినాను నాకు వద్దంటే వద్దంటుంది. ఇంకా దాన్ని ఏడుపులు అబ్బా ఇంకా మామూలు విషయం అయితే కాదనమాట. ఇంకా అప్పటికి అయితే వీళ్ళందరికీ కూడా చేసి పెట్టేసినాను. నేను వాసు అయితే తినలేదండి. ఎందుకంటే మేము అదే గోరి దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని అయితే రావాలన్నమాట. వీళ్ళకి ఏమంటే ఇంకా విష్ణుకి ఏమంటే అలసంద వడాలంటే చాలా ఇష్టం అండి. ఇంకా వాని కోసం అనేసి వేడివేడిగా వేద్దామంటే టైం అయిపోతుంది అనమాట. ఇంక అప్పటికే 10:30 ఏమో అవుతుంది. ఇంక అత్త మరుస్తుంటే కూడా వాని కోసమని చేసి పెట్టాను. సూపర్గా ఉన్నాయంటే వాని భాషలో వినండి. సూపర్గా ఉందా? బాగున్నాయి మెత్త మెత్తగా. ఇంకా విన్నారు కదా విష్ణుకి ఏమంటే సరిగ్గా మాటలు తిరగవండి. వచ్చి రాని మాటలతో భలే ముద్దు ముద్దుగా మాట్లాడతాడు వాడు. ఇంకా మామయ్య గోరి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఈసారి ఏమంటే గోరి చాలా గలీజ్గా ఉందండి. మామూలుగా అయితే అత్త మాకు చేయి బాగుంటుంది కాబట్టి నీట్గా చేసిపోతుంది. మేము నీళ్ళు ఎక్కువ ఎత్తుకొని వెళ్ళలేము, కొంచెం దూరం ఎక్కువ వెళ్ళాలన్నమాట. కాబట్టి మామయ్యకి బావగారికి ఇద్దరికి కూడా టెంకాయ అయితే కొట్టుకొని వచ్చేసినాం అనమాట. ఇంకా మేము చేసుకున్న వంటలన్నీ కూడా ఇట్లా గోరి దగ్గర అయితే పెట్టి ఇట్లా సాంబ్రాన్ని వేసి ఇంకా పూలు పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి టెంకాయ అయితే కొట్టుకొని వచ్చేసినాం. అంతేనండి. ఈ ఉగాది వ్లాగు చాలా సింపుల్గా చాలా హ్యాపీగా అయితే జరిగిపోయింది. ఈ వీడియో ఇంతట్లో ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు